సంతోషంతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానం చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి. ఆయనే మనల్ని గుర్తించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలను, ఆయన వేర్పరచు. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి. ఆయన స్తుతించుడి, ఆయన నామం కనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమును, ఆయన సత్యము తరతరములుండును. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి, ఆకాశ మహాకాశములను, సూర్య చంద్ర నక్షత్రాలను, భూమిని సముద్రమును, సమస్త జీవరాశులను సృష్టించిన సృష్టికర్తమైన మా ప్రభువా, మీ బంగారు పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. మీ అనాది ప్రణాళికలోనే మీ సేవకుడిని ఇక్కడ ఏర్పాటు చేసుకొని ప్రభువా, ఈ స్థలాన్ని మీరు ఎన్నుకొని ఈ స్థలములో ఇంత పరిశుద్ధ శ్రేష్టమైన మందిరాన్ని మీరు స్థాపించినందుకై స్తోత్రం. ప్రియమైన రక్షకుడా, ఈ యొక్క మందిరం మీద రాత్రింబగులు మీ కనుదృష్టి నిలుచునుగాక. మీ ప్రసన్నత, మీ ప్రత్యక్షత ఇక్కడ ఉండునుగాక. ఈ స్థలములో వచ్చిన పాపులకి పశ్చాత్తాపము, రక్షణ దయచేయండి. రోగులు ఇక్కడికి వచ్చినట్లయితే వారికి స్వస్థత ఇవ్వండి నాయన. గుడ్రాళ్ళు ఇక్కడికి వచ్చి గర్భములు ధరించినట్లు, దీవించబడినట్లు కృప చూపండి. అప్పులు, సమస్యలు, అయ్యా అనారోగ్యం, ఏ విధమైన బాధతో ఇక్కడికి వచ్చిన వారికి విడుదల కలుగునుగాక. ఈ స్థలముల నుంచి ప్రభువా అనేక మందికి ఆశీర్వాదం వెలువడినట్లు, శ్రేష్టమైన వర్తమానాలు వెలువడినట్లు కృప చూపమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ యొక్క బెరాకా పెంతెకోస్తు ప్రార్థన మందిరమును ప్రభువుకు ప్రతిష్ఠిస్తున్నాం. యేసు కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన